మీకు ఏడ బ్యూటిఫుల్ అనిపించింది? అంటే మన ఇండియాలో ఏంది ఇట్లుంది, ఈడేంది ఇట్లుంది అని. మన ఇండియాలో అంతకన్నా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేసెస్, కానీ వాటిని ఖరాబ్ చేసేది మాత్రం మనమే. వాళ్ళు నేచర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మనం ఇవ్వం అంతే. మన దగ్గర చెత్త వేయడమే కానీ, మన దగ్గర మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అని అనుకుంటాం. అని చెప్పేసి మన ఇల్లు ఉడిచి ఇంటి మీద చెత్త తీసి బయట వేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెత్త కావాలి అని అంటే, వాళ్ళు చెత్త వేయాలి అని అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళ గార్బేజ్ సిస్టమ్ కంపల్సరీ పొడి చెత్త తడి చెత్త అని ఈ మధ్యలో గవర్నమెంట్ చెప్తుంది కదా. మనం ఏం చేస్తాం, అట్లా పొడి చెత్త తడి చెత్త అసలు వేరు చేయం, అన్నీ ఒకటే దానిలో వేస్తాము. రీసైక్లింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే అక్కడ ఎట్లా అంటే పొడి చెత్తకు సంబంధించింది, తడి చెత్త సంబంధించింది అట్లా సపరేట్గా పెట్టి, దాన్ని పొడి చెత్త వెహికల్ ఒకరోజు వస్తుంది, తడి చెత్త వెహికల్ ఒకరోజు వస్తుంది. అవన్నిటిని కరెక్ట్గా కలెక్ట్ చేసుకుని, ఒకవేళ ఇది ఇల్లేసినా ఫైనే, మళ్ళీ వాళ్ళకి ఫైన్ వేస్తారు. అట్లా తెలియక వేసినా కూడా ఆ సిస్టమ్ కానీ, ఆ పీపుల్ కానీ, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ. ఈవెన్ మీకు తెలుసో లేదో, జపాన్ మీకు తెలుసు కదా, జపాన్లో చెత్త కుండీలు కనబడవు మీకు. ఏ చెత్త అయినా వాళ్ళ బ్యాగులలో పెట్టుకుని ఇంటికి పోయినాకైనా పడేసుకుంటారు. లేదంటే కన్వీనియంట్ స్టోర్లు అని ఉంటాయి, స్టోర్స్. ఆ స్టోర్స్లోనైనా చెత్త కుండీలు ఉంటాయి, 7-Eleven అని చెప్పేసి అవి ఉంటాయి, లాస్ అని అవి. సో వాటిలలోనైనా వేస్తారు తప్ప, ఎట్టి పరిస్థితిలో ఇట్లా ఎవరు చూస్తలేడు కదా అని చెప్పేసి ఇట్లా పడేసిపోవడం, ఇట్లా పేపర్ మలిసి ఇట్లా పడేయడమే కానీ, వాట్ ఎవర్, ఎట్టి పరిస్థితిలో ఇలాంటివి ఉండవు. అండ్ మీకు తెలుసో లేదో, మీకు తెలుసు, ఆల్కహాల్ మనకి ఎక్కడ దొరుకుద్ది? ఓన్లీ వైన్ మార్ట్ లేదా వైన్స్లో మాత్రం, లేదా బార్ అండ్ రెస్టారెంట్లో ఆల్కహాల్ని మీరు క్యారీ చేయలేరు. అండ్ అక్కడ నుండి తీసుకొని కూడా రాలేరు, ఓన్లీ అక్కడే చేసుకోవాలి, తాగాలి, రావాలి. సో మిగతా కంట్రీస్లో ఎలా అంటే మీకు ఆల్కహాల్ అన్ని షాప్లలో దొరుకుద్ది. ఓకే, మీకు రెస్టారెంట్లో దొరుకుద్ది, పెట్టుకోవచ్చు సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే. కన్వీనియన్స్ స్టోర్లో మీకు ఆల్కహాల్ దొరుకుద్ది. మీకు పెద్ద పెద్ద మాల్స్లో, పెద్ద పెద్ద లైక్ సూపర్ మార్కెట్స్లో ఆల్కహాల్ దొరుకుద్ది. ఎక్కడ పడితే అక్కడ ఆల్కహాల్ దొరుకుద్ది. మరి చిన్న పిల్లలు తీసుకోవడం, తాగడం అట్లాంటివి? ఈవెన్ వాళ్ళు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వాళ్ళు 18+ అయి ఉండి వాళ్ళ ఐడి చూపెడితేనే అప్పుడే ఇస్తారు. ఓకే ఓకే. అందుకే చిన్నపిల్లలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైనా పెద్దోళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చేసి కొనుక్కరమ్మని చెప్పేసి చెప్తారు. ఓకే. హోమ్లెస్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. ఈవెన్ నేను ఆస్ట్రేలియాలోకి వెళ్ళినప్పుడు ఒకసారి లైక్ ఒకటేంటి బియర్ ఏమో లైక్ తీసుకున్న తర్వాత ఐడి చూపెట్టామన్నారు. నా ఐడి లేదు అని అన్న. ఐడి లేదు, ఫోన్లో ఉంది చూపెడతా అంటే, లేదు డైరెక్ట్ ఫిజికల్గానే చూపెట్టాలి అని అన్నారు. నేను 18+ అని చెప్పేసి చెప్తే, అయినా కూడా నువ్వు నిరూపించుకోవాలి అని అంటే సపరేట్ కాడ పెట్టేసి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయినా అన్నట్టు. సో అట్లుంటుంది. అంటే మీరు ఎందుకు ఆల్కహాల్ గురించి తెచ్చినా అంటే, మన దగ్గర ఆల్కహాల్ ఇంత స్ట్రిక్ట్గా అమ్మినా కూడా స్టిల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రాణాలు తీసుకుంటారు. ఈయన తాగిపోయి వేరే వాళ్ళని గుద్ది ప్రాణాలు తీస్తారు. లారీ బస్సు డ్రైవర్లు రీసెంట్గా తాగుండి బస్సు తీసుకుపోయి లారీ గుద్ది 40 మందిని కాలిపోయి చచ్చిపోయింది. ఆడు మాత్రం బయట పడ్డాడు, మిగతా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఇట్లా చాలా ఉన్నాయి. కంపల్సరీ ఒక లారీ డ్రైవరే కానీ ఎవరైనా కూడా మ్యాక్సిమం 100లో 80% మంది, అంటే అందరూ తాగరు కావచ్చు, బట్ 80% మంది ఎంతో కొంతనైనా తీసుకుంటారు. ఇలా యాక్సిడెంట్లు అయ్యి, లేకుంటే ఇలా తాగిన తర్వాత ఫ్యామిలీ ఎలా తీసుకుపోయి పిల్ల మొగళ్ళ గొడవలు, పిల్లలు దాన్ని చూసి, ఇప్పుడు తండ్రి తండ్రి తాగొచ్చి వాళ్ళ వైఫ్ తోటి గొడవనే పెట్టుకున్నాడు అనుకో, చూసే కిడ్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, అతడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, పెద్దగా అయినాక అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లైక్ ఎలా మారుతాడు. అండ్ తాగిన తర్వాత కుటుంబ సంబంధాలు కూడా కరెక్ట్గా ఉండవు. అండ్ దగ్గర పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్తే అక్కడితో కంపేర్ చేసుకుంటే వాళ్ళు తాగుతారు, మంచిగా ఇష్టం, వాళ్ళు కూడా ఫుల్ తాగుతారు, ఎవరింటికి వాళ్ళు పోతారు. మనం తాగిన తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంది, లొల్లి స్టార్ట్ అవుతుంది, తలకాయలు వాళ్ళు కొట్టుకునేవి ఉంటాయి, చంపుకునేటివి ఉంటాయి, ఇంకా పెద్ద మొత్తం ఊరంతా ఏకం చేసినవి ఉంటాయి. తాగుడు వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అని అంటే, ఫారిన్ కంట్రీస్లో కన్నా మన కంట్రీస్లో మన దగ్గర కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఫ్యామిలీలే చెడిపోతున్నాయి, పిల్లలు సరైన దారిలో నుండి వెళ్ళిపోతారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండలేకపోతారు, అండ్ మనీ కూడబెట్టలేకపోతున్నారు, జాబులు పోతున్నాయి. లైక్ దీనివల్ల ఇదంతా ఏంటంటే స్ట్రెస్, వర్క్ ప్రెషరు, అండ్
ఇవన్నీ మెల్లమెల్లగా వీటి వల్లనే. ఇంత లైక్ ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. అక్కడ ఇది కంపారిజన్ చూసుకుంటే అక్కడ అంత దొరికినా కూడా ఆ రెస్ట్రిక్షన్ లేవు. అంటే రూల్స్ ఎవరు పాటించట్లేదు. లైక్ మనం తాగితే కంపల్సరీ మనోళ్ళు బండి తోలుకుంటూ పోతారు. అవును.